అన్నమయ్య డ్యాం బాధితులను గుర్తించి నివేదిక ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు సమగ్ర సర్వే చేపట్టారు. సర్వేలో కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అధికారి కృష్ణ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య డ్యాం పరిధిలో ఉన్న తొగురుపేట, మందపల్లి, హరిజనవాడ, పాటూరు, పులపత్తూరు గ్రామాల్లో జనసేన నాయకులు ఇంటింటి సర్వే చేపట్టారు. అన్నమయ్య డ్యాం గేట్లు తెగిపోయిన సందర్భంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమగ్ర సర్వే చేయాలని స్థానిక జనసేన నాయకులను ఆదేశించారు. నష్టపోయిన బాధితులను బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు పవన్ కళ్యాణ్ చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, నాయకులు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. సమగ్ర నివేదికను అధినేతకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ఎల్లటూరి శ్రీనివాసరావు, సర్పంచ్ సంయుక్త, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు పులిపుత్తూరు, దిగువ మందపల్లె, ఎగువ మందపల్లె, రామచంద్రాపురం ఇవన్నీ మొన్న జరిగిన లాస్ట్ 3 years బ్యాక్, దగ్గర 4 years అవుతుంది. ఆ ఏరియాలో మన అన్నమయ్య డ్యాము తెగిపోయి అక్కడ సమస్యలు జరిగినాయి. కొంతమంది వ్యక్తులు చనిపోయారు. కొన్ని పశువుల దగ్గర కొన్ని వందల పశువులు, వేల పశువులు నీళ్ళలో కొట్టుకొని జరిగినాయి. దాని మీద లాస్ట్ ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు వాళ్ళు ఏదో చేస్తాం, 3 నెలలకే మీకు బంగ్లాలు కట్టించేస్తాం, అవి కట్టిస్తాం, ఇవి కట్టిస్తాం, లాస్ట్ వాళ్ళ పునరావాసం కూడా స్థలాలు కూడా చూపించలేని పరిస్థితి. ఇప్పుడు అవన్నీ పరిశీలన కోసం మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినాడు, చూసి చాలా బాధపడినాడు. బాధపడిన తర్వాత మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా 2 times వచ్చినాడు. అంటే వరద జరిగిన తర్వాత అప్పుడు వచ్చినాడు, మళ్ళీ తర్వాత 1 year తర్వాత డేట్ పెట్టుకొని ఆ రోజు కూడా వచ్చినాడు. మా తగినంత మేమందరం జన సైనికులు కానీ, జనసేన లీడర్లు కానీ, మా పార్టీ తరఫున కానీ చాలా మటుకు అక్కడ జరిగిన సమస్య జరిగిన అందరికీ మనం మా ఉడతా భక్తి సాయం చేసినాం అందరము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏమంటే ఆ ఏరియాను వాళ్ళ కష్టమనే తెలియకుండా మనం ఏదో చేయాలా, వాళ్ళకి వాళ్ళని కాపాడాలా. వాళ్ళ ఇండ్లు, రోడ్లు, మినిమం వసతులు, రోడ్లు, నీళ్లు, కరెంటు, అక్కడ భూములన్నీ మేటలేసి, ఇసుక మేటలేసి భూములన్నీ నాశనం అయిపోయినాయి. ఇంతవరకు కోనసీమ అంటానే ఎవరు ఆ ఏరియాని, మరో కోనసీమ అని పిలిచేవాళ్ళు. మందపల్లి ఏరియాని, దిగువ మందపల్లి, ఎగువ మందపల్లి ఆ ఏరియాలను మరో కోనసీమ అని పిలిచేవాళ్ళు. ఆ ఏరియా ఇప్పుడు పులిపుత్తూరు ఏరియా. ఆ ఏరియాను చూస్తే వాస్తవంగా ఈరోజు కూడా దగ్గర 4 సంవత్సరాలు అయితే, 4 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మేము అక్కడికి మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పిలుపు మేరకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము వచ్చి అక్కడ వచ్చినాం. నేను, మా ఎమ్మెల్యే గారు, ప్లస్ కొంతమంది మా జనసేన లీడర్లు అందరం పోయినాం. ఈరోజు కూడా చూస్తే భూముల్లో ఇసుక మేట, 3 అడుగులు ఎత్తు మేట, ఇప్పుడు కూడా భూముల్లో మేట కనబడుతుంది, ఇసుక మేట. ప్లస్ ఉండే ఇండ్లన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన తర్వాత చాలా మటుకు డెవలప్ అయింది. ఇండ్లన్నీ, గృహాలని ఒక రేంజ్కి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏమంటే రోడ్స్, సిమెంట్ రోడ్స్ వేయాలా, లింక్ అంతా ఉండే చేసిన వాళ్ళకు ఇచ్చిన ఏరియాలంతా. మెయిన్ రోడ్స్ కూడా, ఆర్మీ రోడ్స్ కూడా చాలా మటుకు 4-5 కిలోమీటర్లు పాడైపోయింది, అది కూడా చేయాలి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన మెయిన్ సేఫ్టీ. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే వరద వచ్చినప్పుడు ఆ భూములు కోసుకుపోవడము, ఆ రోడ్లు కోసుకుపోవడము, ఆ సమస్య లేకుండా మెయిన్ తక్షణం చేయాల్సింది గవర్నమెంట్ వాళ్ళకు సేఫ్టీ. వాళ్ళు అంటే మన నది వారమ్మర్తి మందపల్లి నుంచి పులిపుత్తూరు, మందపల్లి, తూగురుపేట ఆ ఏరియా అది మొత్తం 4-5 కిలోమీటర్స్, 3 నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది ఆ నది. అటు సైడ్ ఇటు సైడ్ సేఫ్టీ వాళ్ళని నిర్మిస్తే వాళ్ళ బాగుంటుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు అదే అడుగుతారు ఫస్ట్, మాకు సేఫ్టీ వాళ్ళు అవసరము, సేఫ్టీ వాళ్ళు కడితే మేమంతా హ్యాపీగా ఉంటాము. పొలాలలోకి నీళ్లు రావు, ప్లస్ దాంట్లో ఇసుక మేటను కూడా తీసేపించాలని అడుగుతున్నారు. ప్లస్ ఆ రోడ్స్, వాటరు, మౌలిక వసతులు అడుగుతున్నారు. కొంతమంది ఇంకా కొన్ని వాళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చెప్పిన కొన్ని వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని ఇండ్లు కొంతమందికి ఇచ్చారుగా, కొంతమందికి ఇండ్లు ఇవ్వలేదంటున్నారు. అవన్నీ మనం పరిశీలిస్తారు. పార్టీ ఆల్రెడీ చూస్తుంది. కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిపోయినాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఏం జరగలేదు అని పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు చెప్పడంతో పిఎస్సి చైర్మన్ గారు వెంటబడి మీరంతా వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందని చూసి సమగ్రంగా అంటే అక్కడ ఏం జరిగింది మీరు దాని నుంచి రిపోర్ట్ పంపించండి అని అడిగినారు. దానికోసం మేమంతా పోయినాం. మా కోటూరు ఎమ్మెల్యే శ్రీధరు, తాతంశెట్టి నాగేంద్ర, అందరం లీడర్లమంతా పోవాల్సి వచ్చింది. పోయినాం, అక్కడికి చూసినాం. మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఆ ఏరియాను చూస్తే.
ఆ సేఫ్టీ వాళ్ళు ప్లస్ వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు మెయిన్ ఇంపార్టెంట్.